హలో ఫ్రెండ్స్, మీరు న్యూస్ ఫాలో అవుతుండొచ్చు. సో రష్యా వార్ అగేన్స్ట్ ఉక్రెయిన్, మీరు ఈ న్యూస్ సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉంటారు. అందులో ఒక సాడ్ విషయం ఏంటంటే కోర్స్ చాలామంది సివిలియన్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, యాజ్ అ ఫోటోగ్రాఫర్గా మరింత చింతించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ జర్నలిజం చేస్తూ అక్కడ ఇన్సిడెంట్లని మనకి ఇప్పుడు వీడియో రూపంలోనో పిక్చర్ రూపంలోనో వరల్డ్ వైడ్ తెలియజేసే జర్నలిస్ట్ విత్ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా. అలాంటి జర్నలిస్ట్ లైక్ కెమెరామెన్ కూడా ఒక ఐ థింక్ 2 మెంబర్స్ చనిపోవడం జరిగింది అన్నట్టు. సో వాళ్ళకు రెస్పెక్ట్ఫుల్గానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వాళ్ళెవరంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఇక్కడ చూస్తే కనుక ఇతను అనమాట. ఇతను ఈరోజు చనిపోయాడు అన్నట్టు. ఇతని పేరు పెర్రీ. సో ఇతను కెమెరామెన్. ఇతని ఫోటో కూడా కెమెరా తీస్తూ చూసారా, అక్కడ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఇతను జర్నలిస్ట్, ఇతను కోర్స్ కెమెరామెన్ ప్లస్ జర్నలిస్ట్ అనమాట. ఇతను ఫైర్లో చనిపోవడం జరిగింది ఈరోజు. సో వన్స్ అగైన్ ఇతనే కాదు, ఇంకా ఇక్కడ ఇంకొక అతను చనిపోలేదు, ఇతను గాయపడ్డాడు అనమాట. ఇతని పేరు బెంజమిన్ హాల్. సో ఈజ్ కరెంట్లీ ఏమంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనమాట గాయాలకి. ఇతను చనిపోయాడు. ఇతను జర్నలిస్ట్ అనమాట. ఇతను డాక్యుమెంటరీ తీస్తున్నాడు, ఈ వార్ రియల్ డాక్యుమెంటరీ. చూసారా అసలు మనం ఎంత కంఫర్టబుల్గా ఫొటోస్ తీస్తామో. ఈ ఫోటో జర్నలిస్ట్ ఎస్పెషలీ వార్ ఫొటోస్ తీయడం అన్నది ప్రాణం పణంగా పెట్టి తీస్తేనే అలాంటి విజువల్స్ కానీ అలాంటి రియలిస్టిక్ వీడియోస్ మనం చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం ఎలా ఉంటుంది రియల్ వార్ ఫీల్డ్లో అన్న విషయాలన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మనం 21st సెంచురీలో ఉండి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా వెరీ సాడ్ థింగ్ అని చెప్పాలి. సో ప్రస్తుతానికైతే మనం చేసేది ఏం లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఎవరైతే చనిపోయారో ఫోటోగ్రాఫర్స్, కెమెరామెనే కాదు, లైక్ సిటిజన్స్, ఎవ్రీబడి, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. బాయ్.